హై వ్యూవర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. సో ఐపీఎల్ 18 సీజన్ లో మరొక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ టేబుల్ టాపర్ గుజరాత్ టైటన్స్ తో కనబడబోతుంది. ఈ సీజన్ లో విన్నింగ్ కోసం స్ట్రగుల్ అవుతున్న రాజస్థాన్ రాయల్స్. దే లాస్ట్ 5 మ్యాచెస్ ఇన్ ఎ రో. సో మరి వాళ్ళకి దాదాపుగా ప్లే ఆఫ్ రేస్ నుంచి అవుట్ అఫీషియల్ గా కాకపోయినప్పుడు కూడా మ్యాథమెటికల్ దే ఆర్ ఇన్. బట్ ఎట్లా ఉండబోతుంది? ఆర్ఆర్ కి మళ్ళీ విన్నింగ్ రేస్ లోకి వచ్చే అవకాశం ఉందా? గుజరాత్ కి షాక్ ఇస్తారా? సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మన ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ సుధీర్ మహావతి జూమ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. సో సుధీర్, ఎట్లా చెప్పండి, ఎట్లా చూస్తారు? ఆర్ఆర్ స్ట్రగ్లింగ్, మొత్తం 5 మ్యాచ్లు ఓడిపోయారు ఒకే వరుసగా. సో అది కూడా చాలా క్లోజెస్ట్ మార్జిన్స్, గెలుస్తాము అనుకుంటున్న మ్యాచ్ లో ఓడిపోతున్నారు. సో ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? ఆర్ఆర్ మరి దాని నుంచి ఏమైనా ఓవర్కమ్ అయ్యే అవకాశం ఉందంట? See, the more than the matches, actually, they've lost the toss advantage on more occasions, actually. నేను మొదటి నుంచి కూడా అదే చెప్తున్నాను నరేష్. మీరు చూడండి, వాళ్ళు టాస్ ఓడిపోయినప్పుడు బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు పంజాబ్ లో ఎంత చక్కగా ఆడారు, 200 గోల్స్ ఎట్లా గెలిచారు. మరొక మ్యాచ్ లో కూడా గెలిచిన మ్యాచ్ అట్లాగే కనబడింది. టాస్ గెలిచిన తర్వాత అఫ్ కోర్స్ బెంగళూరులో అంటే అది మంచి డెసిషన్ గా మారి ఉండేది, బికాస్ ఒక బ్రహ్మాండమైనటువంటి స్టార్ట్ తర్వాత వాళ్ళు కొలాప్స్ కావడం చూసాం. రియల్లీ హ్యాపెన్స్ యాక్చువల్లీ. బట్ టాస్ అడ్వాంటేజ్ అనేది టాస్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని మనం ప్రతిసారి కూడా మెన్షన్ చేస్తుంటాం కదా, యూనో ఒక గ్రేటెస్ట్ హాల్ మార్క్ ఒక కెప్టెన్ ఏంటంటే హ్యావింగ్ ద ఎబిలిటీ టు విన్ ద టాస్ ఎట్ ద రైట్ టైం అని చెప్పి రిచ్ బెనార్డ్ ఎప్పుడు చెప్తూ ఉంటాడు అసలు. సో ఆ అవకాశాన్ని కోల్పోవడం నేను అనుకుంటాను వాళ్ళకు పెద్ద మైనస్ పాయింట్ గా మారుతూ వచ్చింది. అందుకనే తప్పిదాలు చేయకూడదు. ఒక కెప్టెన్ ఒకసారి డెసిషన్ తీసుకున్న జడ్జ్మెంట్ అనేది సరిగ్గా ఉండాలి. ఇప్పుడు ఆ విషయంలో మీరు చూడండి, శ్రేయస్ అయ్యర్ ఫస్ట్ మ్యాచ్ రాజస్థాన్ తో ఓడిపోయిన తర్వాత చెన్నై తోటి వాళ్ళు ఎందుకు గెలిచారంటే ఈ సెట్ దట్ వీఆర్ గోయింగ్ టు బ్యాట్ ఫస్ట్ అన్నాడు. మేము బ్యాటింగ్ ఫస్ట్ చేయక కొన్ని కండిషన్స్ జడ్జ్ చేయలేకపోయాం. సో జడ్జింగ్ ద కండిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ వై దే ఆర్ గోయింగ్ ఫర్ చేజింగ్, ఐ డోంట్ అండర్స్టాండ్. ఆ దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నాయి. ఇప్పుడు నిన్న ఫర్ ఎగ్జాంపుల్ కలకత్తాలో పూర్తి మ్యాచ్ నిన్న జరుగున్నట్లయితే ఇది కూడా బిన్న క్లోజ్ మ్యాచ్. ఎందుకంటే 200 వాళ్ళు స్కోర్ చేశారు. కొంచెం లాస్ట్ లో మళ్ళీ కొంచెం వికెట్ కొంచెం స్లో కావడం చూసాం, వర్షం కూడా పడింది. సో నేనేమనుకుంటానంటే రాజస్థాన్ మోర్ దాన్ మ్యాచెస్ ఓడిపోవడం ఎలా ఓడిపోతూ వచ్చారంటే టాస్ అడ్వాంటేజ్ కోల్పోతే ఓడిపోయి వచ్చారు. ఫస్ట్ మ్యాచ్ క్లియర్ గా మనం అందరం ఉన్నాం నరేష్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఉప్పల్లో 286 కొట్టేందుకు ఛాన్స్ ఇచ్చారు, 240 చేయగలరు. సో ఐ థింక్ దే హావ్ లాస్ట్ దట్ అడ్వాంటేజ్. అండ్ రేపు ఆ అడ్వాంటేజ్ కోల్పోకుండా ఉండాలి. దే హావ్ డన్ వెల్ ఆఫ్ కోర్స్ ఇన్ ప్యాచెస్. ఎందుకంటే మీరు అన్నట్టుగా సో నియర్ సో ఫార్ అయిపోయినాయి కొన్ని మ్యాచెస్, ముఖ్యంగా ఢిల్లీ అగెనిస్ట్ స్టార్క్ ఒక బ్రహ్మాండంగా ఓవర్ వేయడం, దట్ వాజ్ యాక్చువల్లీ వెరీ అన్ఫార్చునేట్ ఫర్ దెమ్. సూపర్ ఓవర్లో వాళ్ళు పర్ఫార్మెన్స్ సరిగా కనబచ్చలేదు. అండ్ బెంగళూరులో కూడా ఫెంటాస్టిక్ యూనో పర్ఫార్మెన్స్ కనబర్చాడు, ముఖ్యంగా యశస్వి జైస్వాల్. అసలు యాక్చువల్గా అర్థం కాలేదు, ఫస్ట్ 9 overs లోనే వాళ్ళు అనుకున్న రన్ రేట్ కంటే ఎక్కువగా సాధించారు. లాస్ట్ లో వాళ్ళకు 8 వికెట్స్ ఉన్నప్పుడు నరేష్ 8 రన్ రేట్ కావాలి. బట్ అప్పుడు సడన్ కొలాప్స్ కావడం, షార్ట్ సెలెక్షన్ అంటారా, మీరు బౌలర్స్ కు మార్క్స్ ఇస్తారా లేకుంటే కెప్టెన్ కు మార్క్స్ ఇస్తారా, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ దే లాస్ట్ దట్ ఛాన్స్ యాక్చువల్లీ. ఒక క్లోజ్ మ్యాచ్ అయిపోయింది అది కూడా. ఓవరాల్ గా ఈ సీజన్ లో వాళ్ళ విన్నింగ్ కాంబినేషన్ ఏదైతే బ్యాటింగ్ కాంబినేషన్ వర్కౌట్ కావాలేదా, లేదంటే బౌలింగ్ కాంబినేషన్ వర్కౌట్ కావాలేదా, కెప్టెన్సీ ఎఫెక్ట్ ఏదైనా ఉందా? ఎందుకంటే బౌలింగ్ లో కూడా యూ నీడ్ లక్. బౌలింగ్ లో కూడా నేను ఏమనుకుంటాను, యూ నీడ్ అ బిట్ ఆఫ్ లక్ అండి. మీరు చూడండి ద వే జోఫ్రా ఆర్చర్ బౌల్ ద ఫస్ట్ ఓవర్ టు విరాట్ కోహ్లీ అండ్ సాల్ట్. అసలు యాక్చువల్గా ఇద్దరులో ఎవరన్నా ఒకళ్ళు అవుట్ కావాలి ఆ ఓవర్ లో పర్టికులర్ గా. ఎందుకంటే ఈ గాట్ ద బాల్ టు బౌన్స్, ఈ గాట్ ద బాల్ టు మూవ్. యాక్చువల్లీ ఎక్కడ కూడా వాళ్ళకు శ్వాస తీసుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. కపుల్ ఆఫ్ బౌండరీస్ వచ్చాయి ఆ ఓవర్లో అంటే అన్ని లక్ ద్వారా వచ్చాయి. సో బౌలర్స్ కూడా సరైనటువంటి సమయాలలో లక్ లేకపోవడం. అండ్ అసరంగా మొన్న పర్వాలేదు అనిపించుకున్నాడు కానీ బట్ ఓవరాల్ గా ఓన్లీ 1 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఉంది. అండ్ అతను కూడా పెద్ద చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ కనబచ్చలేదు. అతని పైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అండ్ సపోర్ట్ ఇచ్చేటటువంటి బౌలర్స్ లో తుషార్ దేశ్పాండే కూడా కొంచెం డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనబడుతుంది. సో బ్యాటింగ్ విభాగంలో నేను అనుకుంటాను వాళ్ళు 50+ స్టాండ్స్ కూడా ఉన్నాయి. మీకు పవర్ ప్లేలో అసలు యాక్చువల్ గా వాళ్ళు చాలా సార్లు సంజు సామ్సన్ ఉన్నప్పుడు లేకుంటే ఇప్పుడు ఇతను యంగ్స్టర్ వచ్చినప్పుడు కూడా మనం చూస్తున్నాం, సూర్యవంశీ కూడా. ఐ థింక్ దే ఆర్ డూయింగ్ అ గుడ్ జాబ్. అంటే ఫస్ట్ లో మీకు రన్స్ వస్తున్నాయి, మిడిల్ ఆర్డర్ లో వాళ్ళకి స్టెబిలిటీ లేకపోవడం. హెట్మేర్ యొక్క ఫెయిల్యూర్ నేను అనుకుంటాను డౌన్ ద ఆర్డర్ ఇట్స్ బీన్ ద మెయిన్ కాజ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. మొన్న కూడా అట్లాగే జరిగింది. అంత సిచ్యువేషన్ కంఫర్టబుల్ గా ఉన్న సిచ్యువేషన్ లో అతడు లాస్ట్ వరకు ఉండి అసలు యాక్చువల్ గా సింగిల్ తీసి అయిపోయేది కానీ బట్
షార్ట్స్ ఆడేందుకు ప్రయత్నించడం, షార్ట్ సెలెక్షన్ సరిగా లేకపోవడం, అవుట్ హెట్మేర్ హాస్ బీన్ ఎ ఫెయిల్యూర్ ఫర్ దేర్ మండి. అంటే అండ్ రియాన్ కెప్టెన్సీ పరాగ్ కూడా చూపించింది అంటారు. కెప్టెన్సీ మారుతున్నారు. సంజు శాంసన్ స్టార్టింగ్ మళ్ళీ మారాడు. అది కూడా అది కూడా ఒక ఛాన్స్ కారణం అనుకుంటాను. మీరు అన్నట్టుగా మళ్ళీ రేపు సంజు సామ్సన్ ఆడే ఛాన్స్ కనబడుతుంది. బికాస్ ఈ మైట్ బి ఫిట్ టుమారో. యూనో ఇప్పుడైతే రెస్ట్ తీసుకున్నాడు లాస్ట్ 3-4 days నుంచి. అండ్ అతడు వచ్చినట్లయితే ఇప్పటి నుంచి వాళ్ళు ఏం చేశా కానీ నరేష్ నెక్స్ట్ ఇయర్ కొరకు కొన్ని ప్లస్ పాయింట్స్ చేసుకోవడం, తర్వాత ఒకటి ఏంటంటే కొన్ని కన్సలేషన్ విక్టరీ సాధించడం, పర్సనల్ గా ఫామ్. ఇప్పుడు యశస్వి జైస్వాల్ కూడా ఇంపార్టెంట్, ఇంగ్లాండ్ సిరీస్ ఉంది కనుక వీటిని అన్నింటి ఉపయోగం ఆ యాంగిల్లోనే మనం చూడాలి. కానీ బట్ ఏదో మిరకిల్ జరిగి వాళ్ళు ప్లే ఆఫ్ లో జరుపుకుంటారన్న ఛాన్స్ అయితే పోయింది. మొన్నటితోటే వాళ్ళు కోల్పోయినారు దాన్ని. Okay, సో దెర్ ఇస్ హార్డ్లీ ఎనీ ఛాన్స్ ఫర్ దెమ్. yeah, okay. Coming to the Gujarat, they are played very well from the start of the tournament. కేవలం పంజాబ్ అండ్ ఎల్ఎస్జి మీద ఓడిపోయారు అవుట్ ఆఫ్ 8 మ్యాచెస్ లో. అంటే మనకి ఇక్కడ గుజరాత్ టైటాన్స్ ని ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో ఫేవరెట్ గా తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో కూడా ఆర్ఆర్ మీద గెలిచారు ఆల్రెడీ. సో ఇది ఆర్ఆర్ హోమ్ గ్రౌండ్. సో గుజరాత్ పెర్ఫార్మెన్స్ గురించి మీరు ఏమంటారు? ఒకటి నరేష్, నెవర్ ఫర్గెట్ వన్ ఫేమస్ సేయింగ్ ఉంటుంది ఎప్పుడు కూడా ఐపీఎల్ లాంటి టోర్నమెంట్స్ లో ఈ లాంగ్ అంటే డబుల్ ఆ మ్యాచెస్ ఆడుతుంటారు కనుక రియల్ థ్రిల్ అనేది, రియల్ మజా అనేది సెకండ్ హాఫ్ లో స్టార్ట్ అవుతుంది అని చెప్తుంటారు. సో ఇప్పుడు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది మొన్ననే, అండ్ కొన్ని సర్ప్రైజెస్ చూస్తున్నాం మనం సెకండ్ హాఫ్ లో. ఇట్లా సన్ రైజర్స్ ఒక సర్ప్రైజింగ్ విక్టరీ సాధించడం, చెన్నై అగైన్స్ ఎన్ని సంవత్సరాల తర్వాత గెలిచి ఒక డజన్ ఇయర్స్ తర్వాత గెలవడం, లాస్ట్ 5 occasions లో వాళ్ళు ఓడిపోయినారు. సో అట్లా చెన్నై ఆఫ్ కోర్స్ ప్రతి వాళ్ళతో ఓడిపోతున్నారు చెన్నైలో, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో అట్లా నేనేమనుకుంటానంటే ఇప్పుడు గుజరాత్ టాప్ లో ఉన్నటువంటి టీం అట్లాగే కొనసాగవచ్చు అని మనం ఏం చెప్పలేము. రేపు రాజస్థాన్ ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే వాళ్ళకు కూడా ఇన్ని మ్యాచ్లు ఓడిపోయినప్పుడు ఒక డిఫరెంట్ ఉంటుంది, ఫ్రీగా ఆడతారు, వాళ్ళ పైన ప్రెషర్ అనేది లేదు కదా, నథింగ్ టు లూజ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. నా ఫుల్ ఫ్రీడమ్ తోడు ఆడవచ్చు, వాళ్ళు చేంజెస్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు వాళ్ళు. ఒకవేళ అలా ఏమైనా సర్ప్రైజ్ డిఫీట్స్ కూడా వాళ్ళు ఎదుర్కొన్నట్లయితే ఎనీథింగ్ కెన్ చేంజ్ అండి నెక్స్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో. బట్ ద వే దే ఆర్ ఇన్ నౌ, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లోనైతే వాళ్ళకు ప్లే ఆఫ్ ఛాన్సెస్ అయితే కొంచెం కనబడుతున్నాయి, మెరుగ్గానే కనబడుతున్నాయి. బట్ దే హావ్ టు మెయింటైన్ దట్ కన్సిస్టెంట్. నెక్స్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో ఓడిపోకుండా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళు. ఓకే, గుజరాత్ బ్యాటింగ్ గురించి చెప్పుకుంటే ఖచ్చితంగా మనం ఒక ప్లేయర్ గురించి చెప్పుకోవాలి. ఎవరంటే సాయి సుదర్శన్. అవుట్ ఆఫ్ 8 matches he hit 550s. అలాగే 400 పైగా లీడింగ్ రన్ స్కోరర్. ఆరెంజ్ క్యాప్ ఇప్పుడు అతనితోనే ఉంది. సో అతని ఫామ్ అనేది ఖచ్చితంగా గుజరాత్ విక్టరీస్ లో ఒక వన్ ఆఫ్ ది కీ ఫ్యాక్టర్. సో రాజస్థాన్ ఒకవేళ గెలవాలన్నా కూడా ఓపెనర్స్ ఇద్దరిని త్వరగా అవుట్ చేస్తేనే మేబీ పాసిబుల్ అనుకుంటా. యా, అఫ్ కోర్స్ ఇది ఇవాళ మ్యాచ్ ముందు మనం ప్లే చేసినట్లయితే అఫ్ కోర్స్ ఇట్స్ గుడ్. ఎందుకంటే పర్పుల్ క్యాప్ అనేది విరాట్ కోహ్లీ కూడా 25 runs అవే ఫ్రమ్ సుదర్శన్. యాక్చువల్లీ ఆ రేస్ ఇద్దరి మధ్యలో కొనసాగుతుంది ఇప్పుడు. చాలా చక్కటి బ్యాటింగ్ కనబడుతున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం రేపు ప్లే చేసా కానీ విరాట్ కోహ్లీ కూడా దాన్ని ధరించుంటాడు రేపటి వరకు, లేకుంటే మళ్ళీ దాన్ని అనుకునేందుకు కూడా మీరు అన్నట్టు సుదర్శన్ కు ఛాన్స్ ఉంది. బ్రిలియంట్ అండి. ఈ సీజన్ లో సాయి సుదర్శన్ కి చాలా మంది ఫార్మర్ క్రికెటర్స్ కూడా అతని బ్యాటింగ్ గానీ, అతని స్ట్రెంగ్త్, స్ట్రోక్ మేకింగ్ గానీ ఎక్సలెంట్, చాలా మంది కూడా ఒక ఇంప్రెస్ అయిపోయారు. సో మేబీ యూ కెన్ ఛాన్స్ టు మేక్ ఎంట్రీ టు టీమ్ ఇండియా అనుకుంటా నెక్స్ట్ ఎనీ ఫార్మాట్ ఐ థింక్. యా, ఈ ఫార్మాట్ కాకుండా కానీ వై నాట్ ఇన్ ద బిగ్ సిరీస్. ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లాండ్ లో 5 matches ఆడబోతున్నారు కనుక అంత ఫామ్ ఉన్నప్పుడు, అండ్ డిఫెన్స్ కూడా చక్కగా ఉంది, సెలెక్టివ్ షాట్స్ ఆడుతున్నాడు, ఎక్కడ కూడా టెక్నికల్ ఫాల్ట్స్ కనబడటం లేదు కనుక ఐ థింక్ యూ కెన్ బి పిక్ ఫర్ ఇంగ్లాండ్ టూర్ ఆల్సో. ఒక రిజర్వ్ లో కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది, బికాస్ బాడీ క్లోజ్ గా ఉండి ఆడుతున్నాడు కనుక స్వింగ్ ఆడే ఛాన్స్ ఉంటుంది ఎక్కువగా చక్కగా. సో ఈస్ గాట్ ఎ గుడ్ టాలెంట్ అండి, అండ్ ఈస్ బిన్ బ్రిలియంట్. ఒక లైన్ లో చెప్పాలంటే లాస్ట్ ఇయర్ అతన్ని కూడా రిటైర్డ్ ఆర్ట్స్ చేయించాల్సినటువంటి ఒక మ్యాచ్ కూడా చూసాం, కొంచెం స్లోగా ఆడుతున్నాడు. బట్ ఈ లర్న్డ్ లెసన్ ఫాస్ట్ యాక్చువల్లీ. అండ్ యంగ్స్టర్ అండి, జస్ట్ వీళ్ళంతా 20+ లో ఉన్న వాళ్ళు కనుక చాలా ఫ్యూచర్ ఉంది. అండ్ ఇండియన్ టీమ్ లో ఆల్రెడీ ఆడాడు షార్ట్ ఫార్మాట్ లో. బట్ 2020 వరల్డ్ కప్ కు నేను అనుకుంటాను వన్ ఆఫ్ ది మెయిన్ ప్లేయర్స్ గా జట్లో ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది, బికాస్ హీస్ హ్యాడ్ ఎ వండర్ఫుల్ ఐపీఎల్ తో ఎప్పుడు కూడా మనకి రిజర్వ్ బెంచ్ అనేది యాక్టివ్ గా 20-15 మెంబర్స్ ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది రిజర్వ్ బెంచ్, కానీ మన స్ట్రెంగ్త్ 30, 40, 50 వరకు కూడా ఉంది ఐపీఎల్ తో. అందుకని సెలెక్షన్ చాలా కష్టం ఒక్కొక్కసారి. ఇప్పుడు జయస్వాల్ ఇంత చక్కగా ఆడుతున్నాడు, జయస్వాల్ అండ్ శుభ్మన్ గిల్ మధ్యలో వాళ్ళకు కాంపిటీషన్ ఉంది. అండ్ ఎవరు ఉంటారో చెప్పలేము. అఫ్ కోర్స్ శుభ్మన్ గిల్ ను కెప్టెన్ చేసే ఛాన్స్ కూడా ఉంది అని అంటున్నారు, బికాస్ ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ ఆల్సో. అండ్ వాళ్ళకు బట్లర్ కూడా మంచి ఫామ్ లో ఉండడం అడ్వాంటేజ్ అయిపోయింది వాళ్ళకు. అండ్ షారుఖ్ ఖాన్ మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు మధ్యలో వాళ్ళకు. ఐ థింక్ దే హావ్ గాట్ ఎ గుడ్ లైన్. ఇంకా తెవేటియా నుండి ఫుల్ మనం చూడలేదు, ఒక మ్యాచ్ లోనే ఆడాడు కానీ, బట్ రాషిద్ ఖాన్ వరకు కూడా వాళ్ళకు బ్యాటింగ్ లైన్ అప్ ఉంది. అండ్ రాషిద్ ఖాన్ కూడా మెల్లమెల్లగా బౌలింగ్ లో ఫామ్ లో రావడం, రబడా లేకుండా మ్యాచెస్ గెలుస్తున్నారంటే
ఫుల్ క్రెడిట్ మీరు ప్రసిద్ధ్ కృష్ణకి ఇవ్వాల్సిందే. ఆల్రెడీ మీరు సిరాజ్ బౌలింగ్ గురించి చెప్తున్నారు కాబట్టి మహమ్మద్ సిరాజ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇంగ్లాండ్ సిరీస్ కి ఒకవేళ అతను కన్సిడర్ చేయాలంటే ఈ రిమైనింగ్ 6 మ్యాచెస్ 5 మ్యాచెస్ లో ఖచ్చితంగా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తే ఈజ్ వన్ ఆఫ్ ది కంటెండర్ ఫర్ ఇంగ్లాండ్ సిరీస్. ఉంటాడండి, డెఫినెట్లీ టీమ్ లోనైతే ఉంటాడు. బికాస్ ఈజ్ మూవింగ్ ద బాల్, మంచి రిధమ్ ఉంది, మూమెంటం ఉంది అతనికి. సో ఐ థింక్ ఈ షుడ్ బి ఇన్ ద టీమ్. అండ్ అతనితో పాటు ప్రసిద్ధ్ కృష్ణ కూడా నేను అనుకుంటాను ఒక మంచి ఛాన్స్ ఉంటుంది నరేష్. ఎందుకంటే ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నాడు అండ్ బాల్ మూవ్ చేస్తున్నాడు. అండ్ ఇంగ్లాండ్ వికెట్స్ పైన నేను అనుకుంటాను ఈజ్ గోయింగ్ టు బి వెరీ ఎఫెక్టివ్ ఆల్సో. ఎందుకంటే బుమ్రాకు కొంచెం సపోర్ట్ కావాలి. షమి అంత ఎఫెక్టివ్ గా కనబడలేదు కనుక ఐ థింక్ దీస్ పీపుల్ విల్ బి ఇన్ ద రేస్ అండి, నో డౌట్. ఓకే, జైపూర్ గ్రౌండ్ ఎట్లా ఉండబోతుంది? అంటే ఆర్ఆర్కి ఏమైనా అడ్వాంటేజ్, ఎనీ అడ్వాంటేజ్? ఫుల్ ఆఫ్ రన్స్ అండి. నేను అనుకుంటాను మంచి స్కోరింగ్ మ్యాచెస్ చూస్తాం డెఫినెట్ గా. వి హావ్ సీన్ లాట్ ఆఫ్ స్కోరింగ్ మ్యాచెస్ ఇన్ జైపూర్ ఇన్ ద పాస్ట్ ఆల్సో. బట్ అక్కడ కొంచెం అప్పుడప్పుడు బాల్ స్కిడ్ అవుతుంటుంది, ఆగి కూడా వస్తుంది. బట్ టుమారో కండిషన్స్ వి డోంట్ నో. నేను అనుకుంటాను ఒక మంచి స్కోరింగ్ మ్యాచెస్ చూస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి మెంబర్స్ అందరికి కూడా రన్స్ అవసరం, ఫామ్ అవసరం. ఇప్పుడు రాబోయే సిరీస్ లకు అన్నిటికీ కూడా జైపూర్ లో ఉన్న టీంలో ఆడే, అంటే రాజస్థాన్ టీంలో ఆడే ప్లేయర్స్, ముఖ్యంగా యశస్వి జైస్వాల్ విల్ బి లుకింగ్ ఫర్ ఇంగ్లాండ్ సిరీస్. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఎంత వాళ్ళు మిరకిల్ కొరకు ప్రయత్నించా కానీ సాధ్యంగా కనబట్టలేదు కనుక దే హావ్ టు ఓన్లీ లుక్ ఫర్ సమ్ ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ అండి. ఓకే, ఫైనల్ గా ఈ మ్యాచ్ మీద మీ ప్రెడిక్షన్? మై ఆర్ఆర్ మైట్ స్ప్రింగ్ ఏ సర్ప్రైజ్ టుమారో, నాకు అట్లా అనిపిస్తుందండి నరేష్. బట్ లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ జీ. సో టేబుల్ టాపర్ గుజరాత్ కి రాజస్థాన్ రాయల్స్ షాక్ ఇచ్చే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే జైపూర్ హోమ్ గ్రౌండ్, ప్లెంటీ ఆఫ్ రన్స్ వస్తాయి ఖచ్చితంగా. 180 ప్లస్ 200 స్కోర్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి సుధీర్ మావ చెప్తారు. హోప్ఫుల్లీ ఒకవేళ ఆర్ఆర్ కి అప్సెట్ చేస్తే థింగ్స్ మేక్ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ప్లే ఆఫ్ రేస్ సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది కాబట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాచ్ అవ్వచ్చు. సో ఇది రాజస్థాన్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ మీద మన సుధీర్ మహావతి గారితో ప్రివ్యూ షో. కీప్ వాచింగ్ టాల్ స్పోర్ట్స్.